హాయ్ ప్రజల్లో ఈరోజు మనము ఈ వీడియోలో చూసేది ఏమంటే అగతియర్ కొండ. ఇది తమిళ చెప్తారంటే అగతియర్ మల అట్లా అని చెప్తారు. ఇది కొండ మాత్రం కాదు, ఇది ఒక బయోస్ఫియర్ అట్లా అని చెప్తారు. ఎలా అంటే ఈ జాగాలో நிறைய అనిమల్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అంతా ఈ జాగాలో ఉంటే దానికి కదా ఇది ఒక బయోస్ఫియర్ అట్లా అంటారు. దీనిடைய సర్ఫేస్ చూసేసినప్పుడు 1350 స్క్వేర్ మీటర్ అట్లా అని చెప్తారు. ఈ కొండ బయోస్ఫియర్ ఉండేది కాక ఇది కేరళ, తమిళనాడు బార్డర్లో 4-5 డిస్ట్రిక్ట్స్ అంటే సరౌండింగ్స్ వేసింది. ఏంటంటే ఇది నిండా పెద్దది కొండ. ఈ కొండని ఒక బయోస్ఫియర్గా యునెస్కో కూడా రికమెండేషన్ చేసిండారు. ఈ బయోస్ఫియర్ కొండ చూసినప్పుడు తమిళనాడు, కేరళ క్యాపిటల్ తిరువనంతపురం సిటీకి నిండా దగ్గర ఉండేది చెప్తారు. ఈ కొండవుడి ఎర్త్ లొకేషన్ చూసినప్పుడు వెస్టర్న్ గేట్స్ కొండ ఉంది కదా, దాని సౌత్లో ఉంది అట్లా అని చెప్తారు. మనము స్పెసిఫిక్గా చూసినప్పుడు తమిళనాడులో ఉండే తిరునెల్వేలి, కన్యాకుమారి ఆ 2 డిస్ట్రిక్ట్లుమే ఈ ఆనైమలై బయోస్ఫియర్లో జాయిన్ చేసింది. కేరళ స్టేట్ చూసినప్పుడు కొల్లం, తిరువనంతపురం, పత్తనమిదిట డిస్ట్రిక్ట్ అంతా చేరింది. ఇప్పుడు మీరు చూసుకొని ఉండేది అగతియర్ గుడి ఫోటో. ఈ అగతియర్దా ఒక కాలంలో ఈ కొండపైగా మెడిటేషన్ చేసింది. వీరు వచ్చి ఒక స్వామి అట్లా అంటారు. తమిళ చూసినప్పుడు 18 సిత్తర్ల ఫస్ట్ సిత్తర్గా ఉండేది ఈ అగతియర్దా. ఈ అగతియర్ స్వామియారుடைய నేమ్ పెట్టిదా ఆ కొండకు మనము అగతియర్ కొండ అట్లానే పిలుస్తాము. 18 సిత్తర్ల ఫస్ట్ సిత్తర్ అండ్ చీఫ్ సిత్తర్ కూడా అగతియర్దా. ఏంటంటే వీళ్ళు మెడిటేషన్ మట కాదు, நிறைய హెర్బ్స్ కనబట్టి అప్పుడే ఆ కాలంలోనే జనాలకు మెడిసిన్, ఆస్ట్రాలజీ ఇంత ఫేమస్గా ఉండేది. జనాలు ఈ జాగాకు వచ్చేదానికి కొంచెం శ్రమ పడిదా ఈ కొండ ఎక్కాల. ఏంటంటే స్లోప్గా ఉండే ఈ కొండ పీపుల్స్ ట్రెక్కింగ్ పోయితానికి కూడా ఈ జాగా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఏ జాగాలో ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది, ఆ వాటర్ ఫాల్స్ పేరుదా అగతియర్ వాటర్ ఫాల్స్ అట్లా అని చెప్తారు. అగతియర్ కొండలో 1600 feet to 5200 మీటర్ హైట్లో 26 పీక్స్ కూడా ఉంది అట్లా అని చెప్తారు. ఏంటంటే ఈ జాగాలో நிறைய పీక్స్లు ఉంది. ఒక పీక్స్ ఎక్కేదానంటే అంటే శ్రమ పడిదా మనం ఎక్కాల. ఎక్కేదానికి రోపు లేదు. ఒక శిల కొండలదా రోప్ ఉంది, ఒక శిల ప్లేస్లో రోపు లేదు. స్టెప్ దా ఎక్కాల. అది ఉంటే శ్రమ పడిదా మనం ఎక్కాల. కొంచెం మిస్ అవుతే కూడా మనకు డేంజర్దా. ఈ ఆనమలై కొండలో ఉండేదా తామిరబరణి రివర్, కరమణై రివర్, నెయ్యార్ రివర్, ఈవెన్ ఇంకా జాస్తిగా రివర్ కూడా ఉంది. ఎగ్జాంపుల్గా ఈ 3 రివర్స్ ఫేమస్ ఈ జాగాలో ఉండేదా స్టార్ట్ అవి అట్లే పోయి బే ఆఫ్ బెంగాల్ సీస్లో పోయి జాయింట్ అవుతాయి. ఇంకొక స్పెషల్ ఏమంటే ఈ కొండ ఉండే జాగాలదా ఓల్డ్ అதாவது ట్రెడిషనల్ ఎస్టీ పీపుల్స్ 3000 పీపుల్స్ ఇటు బతుకుతారు. ఆ టీంకి ఏం పేరు అంటే, ఆ జనాలకు ఏం పేరు పెట్టమంటే కన్నికారన్ అట్లా అంటారు. కన్నికారన్ అనేది వాళ్ళకి గ్రూప్గా ఒక నేమ్. ఇది వచ్చి ఎస్టీ పీపుల్స్, నిండా ట్రెడిషనల్ ఎస్టీ పీపుల్స్ వీళ్ళు. ఆ కన్నికారన్ ఎస్టీ పీపుల్స్ ఈ జాగాలు పట్టుందా మనం చూసాం కావును. ఇండియాలో వేరే ఏ జాగాలు చూసాం కావద్దు. నిండా ట్రెడిషనల్ పీపుల్స్ వీళ్ళు. ఇంకా ఫారెస్ట్లో బతుకుతారు. ఇంకా వీళ్ళకి టౌన్ అంటే ఏమని తెలియదు. ఇంకొక స్పెషల్ ఏమంటే 2000కి పైగా ఉండే డిఫరెంట్ ఆన్ హెర్బ్స్, మెడికల్ హెర్బ్స్ ఈ జాగాలో వింది ఎట్లా అని చెప్తారు. ఇది మాత్రం కాదు, రేర్ వైల్డ్ యానిమల్స్ కూడా ఈ జాగాలో బతుకుతా వింది అట్లా అని డేటా చెప్తాయి. ఇంకొక సాడ్ న్యూస్ ఏమంటే ఈ జాగా వచ్చే వాళ్ళు సమ్టైమ్స్లో అగ్గి పడేస్తారు. దానిలాగా ఇంపార్టెంట్గా ఉండే కూడా మెడికల్ హెర్బ్స్ అంతామే డెస్ట్రాయ్ అవుతాయి అట్లా చెప్తారు. దానివల్ల కొంచెం పోయేవాళ్ళు ఎన్విరాన్మెంటల్ని సేఫ్ సమాధి చూసుగా వాళ్ళ ఏదిగా పోతేమి అంటే వస్తేమి అని ఉండకూడదు. ఇక్కడ వచ్చి రేర్ మెడికల్ హెర్బ్స్, రేర్ వైల్డ్ యానిమల్స్ జాగ్రత్త ఉండేదానికి కదా చెప్పేది. ఇది వచ్చి కేర్ఫుల్గా ఉన్నప్పుడుదా మనము నెక్స్ట్ జనరేషన్స్ కూడా దీన్ని సేఫ్ చేసేదానికి. అవును, ఫ్యూ మంత్స్ ముందరదా 30 టైప్స్ ఆఫ్ రేర్ ప్లాంట్స్ డిస్కవర్ చేసినారు ఈ జాగాల్లో. అది మరి ప్లాంట్స్ ఏడమే లేదు, ఈ కొండల మఠందా వింది, ఈ బయోస్ఫియర్ మఠందా వింది అని చెప్పేసి బాటనికల్ రీసెర్చర్స్ చెప్పిండారు. ఇది వచ్చి ఒక సూపర్ న్యూస్ మనకు. ఇక్కడ స్పెషల్గా ఉండే వైల్డ్ అనిమల్స్ ఏదంటే టైగర్, లయన్ టైల్ మంకీస్ ఇది ఫేమస్ జాగాలో.
ఎలాంటే ఈ జాగా ఉండే మాదిరి లయన్ టైర్ మంకీస్ వేరే ఆడమే ఉండేలే. బై మోటో ఇది వచ్చి మనము ఆన్లైన్లో మన ఇంటికి కావాల ఏమేమి గ్రోసరీ డీల్స్ కావాలనో అదంతా మనము ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవసం. ఇది బెస్ట్ యాప్. ఈ యాప్ యూస్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ తెచ్చుకోవసం. ఈ ఛానల్ కొత్తగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కమెంట్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.